ఒరే ఎక్కడున్నావు? గుడి దగ్గర ఉన్నారా? అదేట్రా నువ్వు గుడికి వెళ్ళావు కదా? ఫ్రెండ్ అని తీసుకొచ్చారా? అట్లే సాయంత్రం పార్టీ ఉంది, రూమ్కి వచ్చాయి. సరే సరే. అమ్మయ్యా 109 ప్రశ్నలు అయిపోయినాయిరా. ఇప్పుడు 108 ప్రశ్నలు ఎందుకురా? ఎగ్జామ్ పాస్ అయితే మొక్కుకున్నాను. రాసింది నువ్వు, కష్టపడి చదివించింది మీ అమ్మా నాన్న, మధ్యలో దేవుడు ఏం చేశాడు? దాన్నే నమ్మకం అంటారా? అమ్మా చెప్పమ్మా. ఎక్కడున్నావురా? ఇక్కడే అమ్మా, ఫ్రెండ్ తో. స్టేషన్కి వెళ్ళి తిరుపతికే టికెట్లు బుక్ చేయి. ఇప్పుడు తిరుపతి దేనికి? ఇల్లు కడితే తామని మొక్కున్నామురా. కష్టపడి ఇల్లు కట్టింది కూలీలు, చెమటొచ్చి డబ్బులు ఇచ్చింది నాన్న, మధ్యలో ఈ తిరుపతులు దేనికి? దాన్నే నమ్మకమంటారా? నువ్వు మూసుకుని బండి ఎక్కు. మూసుకుని టికెట్లు బుక్ చేయి. రే ఏంటవి? ఉడుపులరా. ఇప్పుడు అవి కట్టిన వారు అందరి కోరికలు తీరుతాయా? మంచి మనసుతో కోరుకుంటే తప్పకుండా తీరుతాయి. అయితే ఇప్పుడు నేను దానికి ముడుపు కట్టి అది కట్టిన వారందరూ కోరికలు తీరకూడదని నేను కోరుకుంటాను. ఇప్పుడు నా కోరిక తీరుతుందా? అలా ఎలా తీరుతాయి? తీరో. బండి ఎక్కు. ముడుపులు ముక్కులు ఏంటో ఈ జనాలు. ఇప్పుడు వీడు ఎలా దేవుడి చుట్టూ తిరుగుతున్నాడో, నేను చిన్నప్పుడు కోరికలు అంటూ ఒక చుట్టూ తిరిగేవాడిని. రే వదలరా వదులు, రే వదలరా వదులు, రే వదలరా వదులు, నొప్పి వస్తుంది. అయిపోవరా నువ్వు ఈరోజు. ఉండరా నీ పని చెప్తాను. ఈరోజు మా ఫ్రెండ్ నా చేయి తిప్పాడు, ఆడు చేయాలిగా నీరు పోవాలంతే. సైకిల్ లేదు ఏమి లేదు, పెద్ద అయ్యాక కొంటాలే సైకిల్. ఇప్పుడు ఎందుకు సైకిల్? ఇదిలో ఉంటే తిరుగుతా. కానీ సైకిల్ కావాలి. ఇలాగైతే కుదరదు, కానీ ఇంట్లోంచి బయటికి వెళ్తే కానీ మా నాన్న నాకు కొత్త సైకిల్ కొనేవాడు. అయ్యి బాబోయ్, చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి. తినడానికి ఏమైనా ఉంటే బాగుండు. అమ్మయ్య బాగానే దొరికింది. అయ్యి బాబోయ్, చేసిపోతుంది. తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తే బాగుంటుంది. అరే కృష్ణగారి పిల్లల్లో ఉన్నావు నువ్వు, ఎంత దూరం వస్తావు? పద బండి ఎక్కు, ఇంటికి తీసుకెళ్తాం. ఈ చెట్టు అన్నీ ఇస్తుంది, సైకిల్ కూడా ఇస్తే బాగుండు. అయ్యి కొత్త సైకిల్.
కొత్త సైకిల్ ఎప్పుడు కొన్నావురా? మ్యాజిక్ ట్రీ ఇచ్చిందిరా. మ్యాజిక్ ట్రీయా? అదేంటి? నాతో రారా చూపిస్తా. అరే ఇంకా ఎంత దూరం రా? అదేరా మ్యాజిక్ ట్రీ. అది మ్యాజిక్ ట్రీ కాదురా, మ్యాంగో ట్రీ. మనం ఏమి కోరుకున్నా మన కోరికను తీరుస్తుందిరా. కావాలంటే కోరుకో. సరేరా. రే నేను ఈరోజు ఐస్ క్రీమ్ తినాలనుకున్నాను రా. మా నాన్న నాకు ఐస్ క్రీమ్ తెచ్చాడు రా. మరి నువ్వేం కోరుకున్నావు? నాతో రారా. ఈరోజు కొత్త ఫ్రిడ్జ్ కావాలని కోరుకున్నాను రా. మా డాడీ కొనేసారు. మా ఫ్రిడ్జ్ నిండా ఐస్ క్రీమ్లే. ఇదిగోరా తీసుకో ఒకటి. ఎందుకురా? నేను ఈ రోజు హోంవర్క్ చేయలేదు, అందుకని వర్షం రావాలని కోరుకుందాం. సరే పద. అరే చీకటి పడిపోయింది కదా, రేపు పొద్దున్నేరు వెళ్దాంలే. ఈ రోజు ఎలాగన్నా వర్షం రావాలి, వర్షం రావాలి, వర్షం రావాలి. ఆడ అనుకున్నదేమి జరగకూడదు, ఆడ అనుకున్నదేమి జరగకూడదు, ఆడ అనుకున్నదేమి జరగకూడదు. నేను రానురా. ఎందుకురా? నేను వర్షం పడాలని కోరుకున్నాను, కానీ వర్షం పడలేదు. అదొక వేస్ట్. దానికి మ్యాజిక్ లేదు, ఏం లేదు. సరే అయితే నేను వెళ్తాను. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఏం కోరుకుందాం? గన్ ప్లీజ్. ఏం కోరుకున్నా? టీవీ ప్లీజ్, కార్ ప్లీజ్, ఫోన్ ప్లీజ్, బైక్ ప్లీజ్. ఫోన్ ఇచ్చావు, బండి ఇచ్చావు. ఫోన్లో మాట్లాడుతూ బండి మీద తిప్పడానికి అమ్మాయిని కూడా ఇవ్వచ్చు కదా. నాకు తెలుసు. ఏ దొంగ. ఏంటి రోజు బాగా చిక్కుపోతున్నావు? ఓహో, ఎండలు బాగా కాస్తున్నాయి కదా. పైగా నీకు కూడా వయసు భయపడిందిలే. సర్లే, నాకు ₹1,00,000 సార్లు ఇచ్చి జాబ్ ఇప్పించు. ఈ పొలం మొత్తం కొనేసి నీకు గుడి కట్టిస్తా. ఒరే మీ అమ్మగారు సీరియస్గా ఉందరా, హాస్పిటల్లో పెట్టారు. అవన్నీ చిన్న చెట్టు దగ్గర నేను ఉన్నప్పుడే వచ్చినవన్నీ వరుసగా పోయాయి. పోయినవేవి వెనక్కి తిరిగి రాలేదు. ఒక్క మా అమ్మ ఆరోగ్యం, బండి తప్ప.
అందుకే దాన్ని నరికేద్దామని కోపంగా అక్కడికి వెళ్ళా. కానీ అప్పుడు నాకు అర్థమైంది, కాయ పడ్డానికి కారణం గాలి, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినవాడు పొలంలో కూలి, వాళ్ళ నాన్న ఫ్రిడ్జ్ కొనడానికి కారణం సమ్మర్, మా నాన్న సైకిల్ కొనడానికి కారణం మా మదర్, సెల్ అవ్వడానికి కారణం కాలేజ్, బైక్ రావడానికి కారణం టీనేజ్. అలాగే మీ లైఫ్లో కూడా మీకు వచ్చినవి పోయినవి అన్నిటికీ కారణం ఒకటే, టైం. ఏదైనా రావాల్సిన టైం వచ్చినప్పుడు వస్తాయి, పోవాల్సిన టైం వచ్చినప్పుడు పోతాయి. అంతేగాని మీరు నమ్మిన దేవుని వల్ల, మొక్కిన మొక్కుల వల్ల కాదు. కనుక మీరే జరిగిన మంచినైనా చెడునైనా దేవుడు బాధ్యుడు కాదు. దేనికైనా మీకు మీరే బాధ్యులు.